జూన్ 21వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2026ను అత్యంత పగడ్బందీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివిధ శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, నోడల్ అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. గత మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను ఎన్ఐటి రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాలో పారదర్శకంగా పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జూన్ నెల 21న కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో 3,162 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6:15 వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలు మరియు అంబులెన్స్ సదుపాయాలను సిద్ధం చేయాలని ఏపీ ఈపీడీసీఎల్, వైద్య ఆరోగ్య శాఖలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా సామాగ్రి భద్రత మరియు రవాణా విషయంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, స్ట్రాంగ్ రూమ్ల నుండి మెటీరియల్ ను పోలీస్ బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు గాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగినంత మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళలకు మరియు పురుషులకు వేరువేరుగా పోలీసులు నియమిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పరీక్ష సజావుగా సాగేందుకు వీలుగా అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163, పాత సిఆర్పిసి 144 సెక్షన్ ప్రకారం ఆంక్షలు అమల్లో ఉంటాయని, కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు, జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గదిని వీడియోగ్రఫీ చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంటూ పరీక్షా విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అందరూ ఎన్టీఏ జారీ చేసిన గుర్తింపు కార్డులతోనే కేంద్రాల్లోకి ప్రవేశించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో నీట్ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా నీట్ నోడల్ అధికారి డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ కృపావరం, వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చలమయ్య, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ కాకినాడ జేఎన్టీయు సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ఆర్ దీక్షితులు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కె విజయ్ శ్రీనివాస్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, పాఠశాల విద్య, విద్యుత్, పోస్టల్, ప్రజా రవాణా, ఇతర శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. prescribed time lo boxes open cheyadam, ABL group examinations and these things. Yes. As such, I don't have anything as far as my observation goes in our center, 3 centers. But anyhow, I'll take the field members of the culture. Thank you. So you can add them to the WhatsApp group where all the other center superintendents are present. And LDM Chira from bank side who is attending? Yeah. Okay. So for depositing and withdrawing the examination material, I think SBI Main Road Kakinada and PNB Rameshwaram, these 2 branches needs to be told the examination material before and after exam. Police department, so sufficient bandobast venues on 20 and 21st, rendu rojula transportation from custodian banks to examination center and also from examination center to the collection center. Idi jagalu. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టాలి, ఇంపోస్ట్ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టూ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ప్రొవైడ్ చేయాలి కండక్టర్. రైట్. మెడికల్ హెల్త్, యూ హ్యావ్ టు పుట్ యువర్ ANM విత్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సో ప్లీజ్ డూ దట్. మనకి లిమిటెడ్ సెంటర్స్ కాబట్టి సో ఫైర్ ఎమర్జెన్సీ అన్ని చోట్ల కూడా ఒకసారి ఇక్కడ సెంటర్స్ పెట్టామా చెక్ చేసుకోండి. చీఫ్ సూపరింటెండెంట్ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జూన్
21న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2026ను జిల్లాలో అత్యంత పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో సమావేశం. ఓటర్ లిస్టులలో వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్ లో అన్ని సాగునీటి వ్యవస్థల క్రింద మొత్తం 3,70,354 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు. వ్యవసాయ నీటిపారుదల శాఖ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.